వాహ్, గాజర్ చెట్లు భలే బాగా పెరిగిపోయాయి. ఇక తింటాను గాజర్తో హల్వా, గాజర్తో ఖీర్, గాజర్తో సమోసాలు కూడా. అరే, గాజర్తో సమోసాలు ఎవ్వరూ చేసుకోరు, కానీ ఇప్పుడు ఈ తోటను చూస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అరే, ఆ చివరి చెట్లేమిటి అలా పడిపోయాయి? ఏదో చేడో పేడో పట్టి ఉంటుంది. దిష్టి బొమ్మను పెట్టినా పురుగు పుట్ర ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోటు ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు. అరే, ఆ కాకుల్ని ఇక్కడి నుంచి ఎలా తరవాలి? ఐడియా సర్జీ. మనం పెట్టబోయే దిష్టి బొమ్మ ఎలా ఉండాలంటే అది ఏ జంతువులైనా సరే బెదరగొట్టాలి, భయపడి పారిపోయేలా చెయ్యాలి. ఈ ఐడియా భలే పనిచేస్తుంది. ఇప్పుడు కనుక కాకులేమైనా ఇటువైపు వస్తే ఇక్కడి నుంచి పారిపోండి అని గట్టిగా ఆరు. అవి భయపడి ఇక్కడి నుంచి పారిపోతాయి, మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడవు. ఆ మనుషులు మిమ్మల్ని చూసి ఒట్టి పిరిగి పందులని ఎందుకు అనుకుంటున్నారు? అలా చూడండి, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారు. వాటిని దిష్టి బొమ్మలు అంటారు. మేము ఎవరిని చూసినా భయపడం. ఆ విషయం నాకు కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఎవరికి భయపడమని. వెళ్ళండి, వాళ్ళకి ఎలాంటి గుణపాఠం చెప్తారంటే ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని పిరిగి పందులు అనుకోకూడదు. స్నేహితులారా, వాడు మనల్ని చాలా కించపరుస్తున్నాడు, కానీ మనం తక్కువ వాళ్ళం కాదు, కాకులం. పదండి, ఈ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్తాం. అలా చూడు, అవి మన గాజర చెట్లన్నీ ఎలా పాడు చేసేస్తున్నాయో. ఇవి భూమి లోపలే ఉండి లోపలే వాటిని తినేస్తున్నాయి. ఏయ్ దొంగలారా, ఆగండి, ఏం చేస్తున్నారు? మోటు ఇప్పుడే వాటి సంగతి తేల్చేయాలి. పద. చేసేదేమో దొంగతనం, పైకి అదేది తెలియనట్టు పెద్ద సీన్ ఒకటి. అరే మోటు, నా సోదరుడా, నా ప్రాణమిత్రుడా, మీరు వేసిన గాజర్ పంట ఎలా ఉంది? కంటికి కనిపించకుండా భూమి కింద నుంచి ఏవేవో వస్తున్నాయి, గాజర చెట్లను తినేస్తున్నాయి. మా పంటను పాడు చేస్తున్నది ఎవరో మాకు అర్థం కావటం లేదు. ఏం పర్వాలేదు, నువ్వేం దిగులు పడుకో. అసలు ముందా దొంగెవరో మనం కనిపెడదాం, ఆ తర్వాత ఆ దొంగని ఎలా వదిలించుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక సీసీటీవీ కెమెరా అమరుస్తాను. మీ గాజను దొంగిలిస్తున్న దొంగెవరో మీరింట్లో కూర్చునే తిలకించొచ్చు. లగాయితో దీనికి సీసీ కెమెరాలు ఎందుకు? నేను ఇప్పుడే చూసి చెప్పేస్తానుగా. లగాయితో మమ్మీ, డాడీ, కాపాడండి. సరే పతులు, ఈ రిమోట్ కంట్రోల్ తో టీవీని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆ సీసీ కెమెరాలో ఏం కనిపిస్తుందో. ఓ, అంటే దొంగ ఇదేనా? ఈ ర్యాబిట్ నేను వదలను. పతులు రా, దాని అంతు చూద్దాం. మోటు ఆగు, ఇప్పుడు వద్దు, చాలా చీకటిగా ఉంటుంది, రేపు ఉదయాన్నే వెళదాం. ఆగు మోటు. మర్యాదగా బయటికి రా, ఎక్కడ దాక్కున్నా బయటికి రా. నా గాజులంతా తింటున్న దొంగ నువ్వేనని నాకు తెలిసిపోయింది. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా? నీ చెవులు పట్టుకున్నాను లాగమంటావా? మోటు, ఇంత అర్ధరాత్రి పూట ర్యాబిట్లు కాదు, పాములు కూడా బయటకు వస్తాయి. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దాన్ని వదిలిపెట్టేది లేదు. ఎక్కడున్నా ఇప్పుడే దాన్ని భర్తం పడతాను. మోటు, చూసావా ఎంత పని జరిగిందో? అందుకే నేను చెప్పాను, పద వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే వద్దాం. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ముందు మమ్మల్ని మట్టిలో పొర్లించి ఆ తర్వాత నీళ్లతో కడుగుతున్నావా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను వదిలిపెట్టను. తప్పించుకుని ఎక్కడికి పోతావు అనుకున్నావు? పతులో దొంగను పట్టేసుకున్నాను. దాని చెవులు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి.
ఇలా చూడు ఎలా లాక్కొచ్చానో. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఏం చేద్దామో. మన ఇద్దరిని ఏం చెయ్యాలో నీ చేతిలో ఉన్నదే నిర్ణయిస్తుంది. నువ్వు దేన్ని పట్టుకొచ్చావో ఒక్కసారి చూడు. ఇప్పుడు చూస్తాను అది నా చేతిలోంచి ఎలా తప్పించుకుంటుందో. కన్నంలోకి నీళ్లు పంపించావంటే ఏ కన్నంలో ఉన్నా అదే బయటకు వస్తుంది. ఎంత ధైర్యం నీకు? ఇది దుంపల్ని ఆయుధాలుగా వాడుతోంది. పతులు పరిగెత్తు. పతులు ఎక్కడున్నావు నువ్వు? కిలోమీటర్ దూరం పరిగెత్తి వెళ్ళిపోయాను. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, అంత విచారంగా కూర్చున్నావేమిటి? విచారం కాక ఇంకేముంది పెద్దన్నయ్య. ఎంతో కష్టపడి గాజర్ని పెంచాం. ఆ ర్యాబిట్ కడుపు చెక్కలలా తినేస్తోంది. నీ సమస్యకి నేను పరిష్కారాన్ని తీసుకునే వచ్చాను. ఇదిగో చూడు. ఏం చేస్తున్నావు పెద్దన్నయ్య? దాన్ని ప్రశాంతంగా కూర్చొని గాజర్ తినమని మంచి చోటు చూపిస్తున్నారా? అరే మోటు నా ప్రాణమిత్రుడా, నేను ఆ గాజర్ మీద ఎంత పరిమళాన్ని చల్లానంటే వాటిని తినడానికి ఖచ్చితంగా ర్యాబిట్ వచ్చి తీరాలి. లోపలున్న గాజర్ తినడానికి బోన్లోకి రాగానే ఇక లోపల చిక్కడిపోతుంది, బయటికి వెళ్ళలేదు. భలే వాసన. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి కూర్చుని తిను. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళవే. అది విన్నదంటే పారిపోతుంది పతులు. పెద్దన్నయ్య, దానికి మనకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? పదండి, దాన్ని కొట్టును కొట్టకుండా బయటికి లాగుదాం. తక్కు దినాదీన్, హే తక్కు దినాదీన్. ఆగండి, దయచేసి నన్ను వదిలిపెట్టు మోటు అన్నయ్య, నన్ను వదిలిపెట్టండి. వదిలిపెట్టాలా? నిన్ను వదిలిపెట్టాలా? అది జరగని పని. ఇప్పుడు వస్తుంది మజా. నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. పత్రు అన్నయ్య, ఈ మోటు అన్నయ్య నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అన్నయ్య నన్ను వదిలిపెట్టేలా లేడు. నా సమస్యను కూడా అర్థం చేసుకోండి. నాకు చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళ కడుపు నింపడానికి నేను ఎన్నెన్నో పాటుపడుతున్నాను. మీరేమో నా స్థలంలోకి వచ్చి వ్యవసాయం చేసి మా కడుపు కొడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, నన్నేం చేయమంటారు? ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? నా భార్య బిడ్డల కడుపులు నేను ఎలా నింపాలి? ప్రమాదం ఉందా? ఇదిగో. మీరు వెళ్ళి నా పిల్లలకి చెప్పండి, మీ నాన్నగారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని. నా భార్యకి చెప్పండి, జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటానన్న నా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను అని. సారీ, నా బాధ్యత నేను నిర్వర్తించలేకపోతున్నాను. మేము నీ గురించి, నీ కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కేవలం మా గురించే ఆలోచించుకున్నాం. వెళ్ళు పెద్దన్నయ్య, నువ్వు స్వతంత్రుడివి. సరే ర్యాబిట్ పెద్దన్నయ్య, ఈ రోజు నుంచి ఈ పొలంలో ఒక భాగాన్ని నీకే ఇచ్చేస్తున్నాం. మేము ఈ పొలంలో కేవలం నీకోసమే గాజలు పండిస్తాం.
ఇంకీ పింకీ చెంకీ చాన్ త్వరగా రండి. ఈ రోజు నుంచి ఈ పొలం అంతా మనదే. ఈ పొలంలో నా స్నేహితులు మోటు పత్తులు మన కోసమే గాజులు పెంచుతానన్నారు. ఇక మనం కడుపులు చెక్కలయ్యేలా తినొచ్చు. థ్యాంక్ యూ మోటు గారు, పత్తులు గారు. మనుషులు జంతువులు ఇలా కలిసిమెలిసి ఉంటే ఈ ప్రపంచమే స్వర్గం అయిపోతుంది. థ్యాంక్ యూ అంకుల్. మాకు ఎటువైపు పొలం ఇస్తున్నారు? మాకెటువైపు ఇస్తారు? వాళ్ళకిచ్చారంటే మాకు కూడా ఇవ్వాలి. వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. లేదు లేదు, మేమందరికి ఇందులో భాగం ఇచ్చేస్తే మేమేం చెయ్యాలి? కొట్టండి, వాళ్ళని తరిమి కొట్టండి. అసలు ఈ పొలం అంతా మందే.